బడుగు బలహీన వర్గంలో చెందినవారు ఎంతో బడుగు బలహీన వర్గాల గురించి ఎంతో కష్టపడి ఒక కౌన్సిలర్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి మేయర్గా వారు ఉండడం, మేయర్గా ఉన్నప్పుడే హైదరాబాద్ కి మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చి దీని ద్వారా ఏం తెలుస్తుందంటే వారు ఒక దూరపు దృష్టి హైదరాబాద్ మీద వారికి ఎంత అవగాహన ఉందని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారు సామాజికంగా ఎన్నో సేవలు చేసినా కూడా చట్టసభలకు వెళితే రాజకీయంలోకి వచ్చి వారు మేయర్ అయినందుకు చాలా చేయగలుగుతామని రాజకీయంలో కూడా రావడం, వాళ్ళు గ్రామంలో తిరిగి హాస్టళ్లు స్కూల్స్ తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదవాళ్ళు చదువుకున్నప్పుడే బాగుపడతారు, పేదరికం నిర్మూలన జరుగుతుంది, చదువే ప్రధానం అనేసి వారు రాష్ట్రమంతటా ప్రచారం చేయడం, వారి ద్వారా చాలా మంది చదువుకొని ముదిరాజులే కాకుండా బీసీలు అట్టడుగుల వర్గాలందరూ కూడా వారు జీవితం చాలా ఆదర్శం. అలాంటి వారు ఈ రోజు మనం చదువుకున్న టెక్స్ట్ బుక్ లో కూడా వారి జీవిత చరిత్ర ఉందంటే వారు సమాజం గురించి ఎంత కృషి చేశారని మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారి ఆశయ సాధనలో ఇక్కడ మనము వర్ధంతికి జయంతికే కాకుండా దినరీత్యా కూడా వారిని స్మరించుకొని వారి ఆశయ సాధన కృషి చేయాలని తెలుపుతూ ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేయడం, అంతకన్నా ఎక్కువ రానున్న రోజుల్లో అంజనీలన్న గారు చెప్పినట్టు ప్రతి జయంతి వర్ధంతి కూడా అధికారికంగా చేసే విధంగా నేను ప్రయత్నిస్తానని కూడా మాట ఇస్తున్నాను. దీనికి ఏమా గారు మిగతా వారు ఎవరెవరు ఉన్నారో అందరూ సహకరిస్తే మనమందరం మంత్రి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్లి, కన్సర్న్ మినిస్టర్ గారి దగ్గర కూడా వెళ్లి ఖచ్చితంగా మనం అధికారికంగా చేసే విధంగా చూద్దాం. మీ అందరికీ తెలుసు, ఈ రోజు మన వాకిటి శ్రీఆర్ అనే కూడా మంత్రి గారు మన ముదిరాజ్ సోదరుడే స్పోర్ట్స్ మినిస్టర్, ఎంతో వారు కూడా చాలా కష్టపడుతున్నారు. వారికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముదిరాజ్కి కోటలో కూడా వారికి అవకాశం ఇవ్వడం, మీ అందరినీ గౌరవించినట్టు వారికి పదవి ఇచ్చినట్టు వారు చాలా కృషి చేస్తున్నారు. వారు కూడా మంచి నాయకుడు. మరొకసారి మీ అందరికీ కొర్రి కృష్ణస్వామి గారి జయంతి శుభాకాంక్షలు తెలిపిస్తూ నేను చాలా గర్విస్తున్నా, సంతోషిస్తున్నా. మన కంటోన్మెంట్ నియోజకవర్గంలో వారి విగ్రహం ఉండడం, వారి గురించి ప్రతి ఒక్కరికి తెలిపించే విధంగా మనమందరం జిల్లాలకు మా గజ్వేల్ నియోజకవర్గానికి వస్తే గజ్వేల్ నియోజకవర్గం నుండి చాలా పెద్ద ఎత్తున మాకు సీఎం ఉన్నా కానీ మన ముదిరాజు ముద్దుబిడ్డ కొర్రి కృష్ణస్వామి విగ్రహ ప్రతిష్ట రోజున ఆ రోజు మేము ప్రతి మండలాల నుంచి విలేజ్ల నుంచి భారీ ఎత్తున తరలి వచ్చినాం. ఈ మన నాగేశ్ అన్న గారికి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. గజ్వేల్ నియోజకవర్గానికి వస్తే గజ్వేల్ నియోజకవర్గం నుండి చాలా పెద్ద ఎత్తున మాకు సీఎం ఉన్నా కానీ మన ముదిరాజు ముద్దుబిడ్డ కొర్రి కృష్ణస్వామి విగ్రహ ప్రతిష్ట రోజున ఆ రోజు మేము ప్రతి మండలాల నుంచి విలేజ్ల నుంచి భారీ ఎత్తున తరలి వచ్చినాం. ఈ మన నాగేశ్ అన్న గారికి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.